the way to Matanuska Glacier. మాటనుస్కా గ్లేసియర్కి వెళ్ళే దారిలో ఆగాము ఒక పుల్అవుట్ పాయింట్. మొత్తం డ్రైవ్ అంతా ఇదే, స్నో మౌంటైన్స్ కింద గ్రీనరీ. అదిరిపోయింది. దట్ ఈజ్ అలాస్కా. అది మాటనుస్కా గ్లేసియర్. We are going there. Yeah. మాటనుస్కా గ్లేసియర్ కి ఇప్పుడు టైం 12:15 అయింది. May 23rd, 2026 సాటర్డే. ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాము. సో కిడ్కి $40, అడల్ట్కి సమ్ ప్రైస్, టోటల్ 520 అయింది. సో మనం అవన్నీ చెక్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 2 miles లోపలికి వెళ్ళాలి గేట్ దాటి. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ మాట. సో ఇది ఒక వాళ్ళకి పే చేసి వాళ్ళ టూర్ ద్వారా మనం చూడగలుగుతాం ఈ గ్లేసియర్, మాటనుస్కా గ్లేసియర్. లేకపోతే మనం వీ కెనాట్ గో టిల్ ద గ్లేసియర్ వరకు వెళ్ళలేము ఇంకా. సో అది మాటనుస్కా గ్లేసియర్. కొంచెం బ్యాక్ రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అదంతా మేము నడిచి వెళ్ళి ఆ గ్లేసియర్కి వెళ్తాం. ఆ గ్లేసియర్ మీద వాక్ చేస్తాం అన్నమాట. హెల్మెట్ అన్నీ ఇస్తారు. మాటనుస్కా గ్లేసియర్ ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చారు. వాటర్ పెడల్స్లో కాల్ పెట్టద్దని. సో లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో స్టార్ట్ అయింది 1 o'clockకి. 1 to 3 2 hours టోటల్ గ్లేసియర్ ట్రిప్ అంతా. ఇదంతా వాక్ చేసుకుని వస్తాం. సో అక్కడ జనాలు వెళ్తున్నారు. We're gonna go there from there. See all the way there we are gonna go. మొత్తం అక్కడ వరకు వెళ్తాం. మాటనుస్కా గ్లేసియర్ టూర్. Spot. The tree's way over on that side of the valley. It's all ice in between. When we look at this side of the glacier, it looks a little bit more like a construction zone than a glacier. That is actually just a thin coating of dirt and rock that is on top of the ice. That is called moraine. Now, moraine actually helps insulate the ice during the summer months. So if a glacier had its way, the whole thing would be... బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. You're still walking the bridge. That's Maటnuska Glacier. Finally, we are at the glacier. Yeah. Blue ice is only in the top portion of a glacier. Blue ice is technically compressed snow. Compressed snow is made up of billions of ice crystals, and all those crystals have facets like a diamond that refract light. Water naturally absorbs the red and green spectrums of light, refracts the blue spectrum, so that's why we see blue in the top portion. Now, all of the ice out here is formed by the pressure of snow falling on top of snow.
So the deeper we get, the more pressure it's under from that weight that's on top of it, the denser the ice is getting. What's the water here is extremely under here. స్పైక్స్ వేసుకుంటున్నాడు ఆదేశ్. సరే ఫ్రంట్కి పెట్టి ఫస్ట్ What about like nearby? Oh yeah, you can find. అందరూ షూకి స్పైక్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇది గ్లేసియర్ మీద ఉన్నాము. మధ్య మధ్యలో వాటర్ ఫ్లో అవుతుంది. ఇలాగే వాటర్ మీద గ్లేసియర్. యాక్చువల్గా వీటిని క్రయోకోనైట్ హోల్స్ అంటారు. ఇవి ఎలాగ ఏర్పడతాయంటే డస్ట్, ఇసుక, చిన్న రాళ్ళ కణాలు, సూక్ష్మజీవులు కలిసి ఏర్పడే నల్లటి పదార్థాన్ని క్రయోకోనైట్ అంటారు. ఇది ఎక్కువ సూర్యకాంతిని గ్రహించి చుట్టూ ఉన్న మంచును కరిగిస్తుంది. దీనివల్ల చిన్న గుంతలు ఏర్పడతాయి. ఈ గుంతల్లో నీరు చేరి కొన్ని బ్యాక్టీరియాస్కి వాటికి అది నివాసంగా ఏర్పడుతుంది అన్నమాట. నీటి క్రాస్ తీసినాను. We dug holes underneath and put neon in there to light it up. బేబీ యా ఇక్కడ బ్లూ ఉందంత ఐస్. చెప్పాడు కదా ఇందాక ప్రెజర్. See, when you guys come up, you'll see there's a brand new crevasse right here. Crevasse అంటారు When దీన్ని. crevasse is open, it's actually really loud. Ice has a little bit of elasticity. ఇందాక చెప్పిన టోటల్ అంతా ఐస్ Stretches మీద to ఉంది. the point it can't stretch anymore, all ice. and then it tears. That's the ripping sound that అదంతా you're ఐస్ hearing. మీదే. Right back here is what we call a muron. మూలాన్ అనేది వెర్టికల్ షాఫ్ట్ లాంటిది అన్నమాట. గ్లేజియర్లో అది ఎలా ఫామ్ అవుతుంది అంటే సర్ఫేస్లో మెల్ట్ అయిన వాటర్ని అది ఐస్ ద్వారా కట్ చేసుకుని ఒక ఛానల్లా ఫామ్ అవుతుంది అన్నమాట. సో సర్ఫేస్ నుంచి బేస్ వరకు యాక్చువల్గా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోన్ ఇన్ఫ్లుయెన్స్ గ్లేసియర్ తాలూకా మూమెంట్స్ కానీ ఎలా మెల్ట్ అవుతుంది అని కానీ ఇవన్నిటికీ మెయిన్ అదే బేస్ చేసుకుంటుంది, అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్ని మూలాన్ అంటారు. Vivitra. Yes. Wow, wow. Ooh. What a beauty. ఎక్కడి నుంచి వచ్చాం మనం. Oh man. The pool on top of Martnaska Glacier. Wow, what a beauty. Beauty. Top లో ఉన్న Martnaska Glacier.
చిన్నపండి. పెద్ద సౌండ్ వచ్చింది ఐస్ క్రాక్. సంవత్సరం ఇంకా one enjoying the views from the SLR camera. That hole is 1,200 feet deep. That's another mola. 1200 feet ఐస్ మీద ఉన్నామంటున్నాము. ఆ హోల్ మైట్ బి డీప్ 1200 feet డీప్ ఉండొచ్చు అక్కడ. ఐస్ సరే సౌండ్ బయటకు రాదు, అంత డీప్ అది. సో డేంజరస్. Really an awesome experience. Matanuska Glacier. What's up? We are in front of Matanuska Glacier. సో మటానుస్కా గ్లేసియర్ ఫ్రంట్ వ్యూలో ఉన్నాము. హర్ష్ అదిరిపోయింది. ఆల్మోస్ట్ 3 hours టూర్. చెప్పండి. ఇక్కడ స్నో డిఫరెంట్ గా ఉంది. యా చిప్స్ గా ఇట్లా ఉంది. యా బ్రేక్ ఐస్ బ్రేక్ అయితే ఎలా ఉంటది? సో Candle ice. It's like glasses. It's candle ice. మధ్యలో అలా నడుచుకుని వచ్చాము. బాగా ఎక్సైటింగ్ గా ఉంది, కొంచెం టఫ్ గా కూడా ఉంది. భలే ఉంది అసలు.
బ్యూటీ. 2 hours యాక్చువల్గా 3 hours చేశాడు. కానీ మాకు చాలా ప్లేసెస్, ఈ 30 years ఎక్స్పీరియన్స్ అంట. సో మాకు చాలా చాలా రిమోట్ ప్లేసెస్ కూడా తీసుకెళ్ళి బ్లూ హోల్స్ అవన్నీ చూపించి బాగా తీసుకొచ్చాడు. 1 hour ఎక్స్ట్రా. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. Matanuska Glacier is completed. It's not yet. You need to go to the base. వైట్ ఐస్ చూసాము, బ్లాక్ ఐస్ చూసాము, బ్లూ ఐస్ చూసాము. సూపర్ ఎక్స్పీరియన్స్. Matanuska Glacier. ఇక్కడ చూస్తే ఆ మడ్ అంతా బేసికల్ ఐస్ మీద ఉంది, ద బ్లాక్ ఐస్ మీద. సో ఇదంతా మీకు బ్లాక్ ఐస్ మీద ఉంది. దిస్ ఇస్ ఆల్ గ్లేసియర్ ఆల్సో. చూడొచ్చు క్లియర్గా. ఇట్స్ ఆల్ ఐస్, బ్లాక్ ఐస్ మీద మడ్ అలాగా ఉంది. అది Matanuska గ్లేసియర్. ఇందాక మనం వెళ్ళింది Matanuska గ్లేసియర్ ఎంట్రన్స్. ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆ గ్లేసియర్ అలాగ ఒక 50-60 miles ఉన్నట్టుంది. సో దట్స్ వాట్. అదంతా గ్లేసియర్, వైట్గా కనిపించేదంతా గ్లేసియర్. అక్కడ ఇంకొక గ్లేసియర్తో యాడ్ అవుతుంది ఇది. సో దట్స్ ఆల్ గ్లేసియర్. మౌంటైన్స్ అన్నీ ఫాగ్తో కవర్ అయిపోతున్నాయి. సో మనం చూసి వెళ్ళిపోయింది కదా. మనం చూసి దాక్కుంటాం. ఫ్రోజన్ లేక్. Matanuska గ్లేసియర్ నుంచి మళ్ళీ యాంకరేజ్కి వెళ్తున్న దారిలో కంప్లీట్లీ ఫ్రోజన్ లేక్. స్నోఫాల్ ఒకటి అవుతుంది. లిటరల్లీ సీ ది స్నోఫాల్. మే ఎండ్లో. దట్ ఈజ్ అలాస్కా. ఇందాక చెప్పినట్టు అలాస్కా వెదర్ వీ కెన్ నెవర్ ప్రెడిక్ట్. ఇట్ ఈస్ స్నోయింగ్. వాళ్ళు ఎవరు రాలేదు, కార్లోనే ఉన్నారు. అసలు వెదర్ అదిరిపోయింది. లైట్గా స్నో, స్లీట్, రెయిన్. ఇందాకైతే ఫుల్ క్లియర్ ఉంది, ఇప్పుడు అంతా ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి. బ్యూటీ. కాకపోతే ఇందాక క్లౌడ్స్ కవర్ చేయలేదు, ఇప్పుడు క్లౌడ్స్ కవర్ చేస్తాయి. And in between the clouds and the mountain, the sky is like light blue color.